హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే బంగారం తాకట్టు పెట్టేవారికి గోల్డ్ లోన్ రెన్యువల్ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు గోల్డ్ లోన్ తీసుకున్నారా? అయితే ఈ కొత్త అప్డేట్ తెలుసుకోండి, అలర్ట్ అయిపోండి. గోల్డ్ లోన్ను తిరిగి చెల్లించే విషయంలో కీలక మార్పు జరిగింది. గతంలో గోల్డ్ లోన్ను రెన్యువల్ చేసే సమయంలో అదే బంగారంపై మరో లోన్ను జనరేట్ చేసేవాళ్ళు. పాత లోన్ అమౌంట్ను అసల్లో జమ చేసుకొని లోన్ తీసుకున్న వ్యక్తి నుంచి వడ్డీని వసూలు చేసేవారు. ఇలా చేయడం వల్ల బ్యాంకులకు గోల్డ్ లోన్ వసూలు అనేది కష్టతరంగా మారేది. ఈ విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది, ముఖ్యమైన మార్పులు చేసింది. కొత్త అప్డేట్ ఏమిటంటే ఆర్బీఐ ఆదేశాల మేరకు గోల్డ్ లోన్స్ చెల్లింపు వ్యవధిని బ్యాంకులు ఏడాది కాలానికి పరిమితం చేశాయి. అంటే అలోగా గోల్డ్ లోన్ను తిరిగి చెల్లించాల్సిందే. ఆర్బీఐ ఈ మేరకు మార్పును చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మన దేశంలోని బ్యాంకుల లాకర్లలో బంగారం నిల్వలు పెరిగిపోయాయి. అందుకే బంగారు రుణాలను ఏడాదికి మించి రెన్యువల్ చేయకూడదని ఆర్బీఐ చాలా ఏళ్ల క్రితమే ఆదేశించింది. అయినా పలు బ్యాంకులు ఈ ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదు. దీన్ని సీరియస్గా తీసుకున్న ఆర్బీఐ అన్ని బ్యాంకులకు జరిమానా విధించింది. తాము గతంలో జారీ చేసిన నిబంధనల్ని పక్కాగా అమలు చేయాలని 2024 డిసెంబర్లో అల్టిమేటం ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకులన్నీ బంగారు రుణాలపై ఆంక్షలను అమలు చేయడం మొదలుపెట్టాయి. ఈ ఏడాది జనవరి నుంచి వీటి అమలు కఠినతరమైంది. ముఖ్యమైన రూల్స్ ఏంటంటే తాకట్టులో ఉన్న బంగారంపై ఉన్న పాత రుణాన్ని తీర్చడానికి దీనిపైన కొత్త రుణాలను మంజూరు చేయడాన్ని ఆర్బీఐ బ్యాన్ చేసింది. అంతేకాదు, ఇక నుంచి బంగారు రుణాలను ఎందుకు తీసుకుంటున్నారో బ్యాంకులకు రుణగ్రహీతలు చెప్పాలి. వ్యవసాయం కోసం లక్షకు మించి గోల్డ్ లోన్ తీసుకునేవారు తప్పకుండా భూమి పత్రాలను సమర్పించాలి. ఈ రూల్స్ను పాటించిన బ్యాంకులపై జరిమానాలు విధిస్తారు.